కోవిడ్-19 ఇంపాక్ట్ అనేది సొసైటీలో చేంజెస్ కనిపిస్తున్నాయి. ఎస్పెషల్లీగా ఎకానమీలో కూడా మనకి చాలా చేంజెస్ కనిపిస్తూ ఉన్నాయి. కోవిడ్-19కి ఉన్నటువంటి ముందు ఎకానమీ ఏదైతే ఉందో, కోవిడ్-19 తర్వాత ఎకానమీ యొక్క సిచ్యువేషన్సే మారిపోయినాయి, రూపురేఖలే మారిపోయినాయి. నార్మల్ జీడిపి గ్రోత్ రేటు దాదాపుగా ఇండియా 8-9% ఇండియా జీడిపి గ్రోత్ రేటు, తర్వాత 2 డిజిట్ జీడిపి గ్రోత్ రేటుకి వెళ్తా అనుకున్న ఇండియా కూడా అసలు జీరో కన్నా కిందకి పడిపోతే చాలు అనుకునే గ్రోత్ రేట్, అసలు నెగిటివ్లో వెళ్ళకపోతే చాలు అనుకునే రోజులు వచ్చినాయి. సో అది కోవిడ్-19 యొక్క ఇంపాక్ట్. ఈ కోవిడ్-19 అనేది హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్నే దెబ్బతీయటంతో పాటు ఎకానమీ డిస్ట్రెస్ పొజిషన్లోకి వెళ్ళేట్లాగా, ఎకానమీ లాంగ్ టర్మ్ ప్రాబ్లమ్స్ని ఫేస్ చేసేలాగా ఈ కోవిడ్-19 ఇంపాక్ట్ అనేది ఎకానమీ మీద ఉండింది. ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే అగ్రికల్చర్ మీద కోవిడ్-19 ఇంపాక్ట్ అన్నిటికన్నా తక్కువగా ఉండింది. ఎందుకంటే రూరల్ ఏరియాల్లో అంతగా ఎక్కువగా స్ప్రెడ్ అవ్వలేదు కాబట్టి బంపర్ క్రాప్ వచ్చింది. సో మాన్సూన్ సీజన్ కూడా పోయినసారి కన్నా కూడా 30% 2019లో ఎక్కువ రావటం. సో దానివల్ల బంపర్ క్రాప్ అనేది వేరియస్ క్రాప్స్లో మనకు రావడం జరిగింది. సో అందుకని అగ్రికల్చర్ అమిడ్ కోవిడ్-19 ఇంపాక్ట్ ఉన్నప్పటికీ కూడా అగ్రికల్చర్ సెక్టార్ యొక్క గ్రోత్ రేట్ అనేది బాగా ఇంప్రూవ్ అయింది. 2020-21లో కూడా ఇది 3% జీడిపి గ్రోత్ రేట్లో అగ్రికల్చర్ గ్రోత్ రేట్ అనేది 3% ఉంటుందని చెప్తున్నారు. అయితే ఈ కోవిడ్-19 ఇంపాక్ట్ ఎకానమీ మీద బాగా ఉంది కాబట్టి ప్రీవియస్ ఇయర్ ఏదైతే 2020-21 కోసం ఫెబ్లో తీసుకొచ్చినటువంటి బడ్జెట్ ఏదైతే ఉందో అది ప్రశ్నార్థకంగా మిగిలిపోయింది. ఎందుకంటే కోవిడ్-19 కన్నా ముందు బడ్జెట్ ఎకనామిక్ సర్వే ఏదైతే ఉందో, కోవిడ్-19 తర్వాత ఆ ఫిగర్స్ అన్నీ కొట్టుకుపోతాయి వరదలో. కోవిడ్-19 యొక్క వరదలో ఈ ఫిగర్స్ అన్నీ కొట్టుకుపోయినాయి. సో ఇప్పుడు ఒక న్యూ బడ్జెట్, న్యూ ఎకనామిక్ సర్వే లాగా మనం ఈ ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ని చెప్పుకోవచ్చు. కోవిడ్-19 ఇంపాక్ట్ నుంచి ఎకానమీని హయ్యర్ స్టేజ్కి తీసుకెళ్లటం కోసం, ఎకానమీని రివైవ్ చేయటం కోసం, ఎవరైతే పీపుల్ సఫర్ అవుతున్నారో ఇండియాలో వాళ్ళని అప్లిఫ్ట్ చేయటం కోసం ఎకనామికల్గా ఈ ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ అనేది 20 లక్షల కోట్లతో ఇండియాలో ఒక న్యూ బడ్జెట్గా తీసుకురావడం జరిగింది. సో దీని ద్వారా వల్నరబుల్ సెక్షన్ ఆఫ్ పీపుల్కి కానీ, ఇండియన్ ఏదైతే ఎకనామికల్గా ఎవ్రీ పర్సన్ సఫర్ అవుతున్నారో ఆ పర్సన్కి ఏదో విధంగా డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ బెనిఫిట్స్ని ఇవ్వడం కోసం ఈ ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ అనేది తీసుకురావడం జరిగింది. అయితే ఈ ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ సిరీస్ మనం కంటిన్యూ చేస్తాం. సో దీనివల్ల ముందు ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ నేర్చుకుంటూ అసలు వాళ్ళు ఏం ప్రకటించారో చూద్దాం. మ్యాక్సిమం 20 లక్షల కోట్లలో వాళ్ళు కొత్తగా న్యూ మనీని ఇచ్చేది ఏమీ లేదు. ఆల్రెడీ ఉన్న బడ్జెట్లో ఇంట్రడ్యూస్ చేసిన వాటిని ఫాస్ట్ ట్రాక్లోకి ఎక్కించారు. బడ్జెట్లో ఇంట్రడ్యూస్ చేసిన ఎప్పుడో స్లోగా జరుగుతూ ఉంటాయి, వాటిని ఫాస్ట్ ట్రాక్లో తీసుకురావడం ఒక విషయం అయితే, బడ్జెట్లో ఏవైతే చెప్పారో వాటికి ఫ్లెక్సిబిలిటీస్ ఇవ్వటం కానీ, బడ్జెట్లో ఉన్న స్కీమ్స్ని లేదా బడ్జెట్లో ఉన్నటువంటి ప్రోగ్రామ్స్ని, బడ్జెట్లో ఉన్నటువంటి ఫ్లెక్సిబిలిటీస్ని ఇంకా వైడెన్ చేయటం ఈ ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ యొక్క ఎయిమ్గా మనకు కనిపిస్తూ ఉంది. సో అయితే ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ గురించి ఒక్కొక్క సెక్టార్కి ఏమేమి కేటాయించారో ఈరోజు సిరీస్ వైజ్ చూస్తాం మనం. ఫస్ట్ ఈ ఆత్మనిర్భర్ భారత్ అభియాన్కి మొత్తం టోటల్గా 20 lakhs crores అనేది కేటాయించడం జరిగింది. 20 లక్షల కోట్లు. సో $2 trillion. ఇది ఇండియా యొక్క జీడిపిలో 10% ఆఫ్ జీడిపి అంటున్నాం. అంటే భారతదేశం యొక్క స్థూల దేశీయోత్పత్తిలో 10%. జీడిపి అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్. గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అంటే సింపుల్. సో అగ్రికల్చర్ నుంచి, తర్వాత ఇండస్ట్రీ నుంచి, సర్వీస్ నుంచి, వ్యవసాయం, పరిశ్రమలు, సేవలు, ఈ 3 రంగాల్లో ఎన్నైతే వస్తు సేవల ఉత్పత్తి అయినాయో ఆ వస్తు సేవల యొక్క విలువల మొత్తం ఒక సంవత్సరంలో మనం క్యాలిక్యులేట్ చేస్తే ఎంత మనీ కనిపిస్తుందో ఆ మనీ ఆ భారతదేశం యొక్క జీడిపి, స్థూల దేశీయోత్పత్తి. అంటే ఒక సంవత్సర కాలంలో ఆ సంవత్సరంలో ఉత్పత్తి అయిన అంతిమ వస్తువులు సేవల యొక్క విలువల మొత్తాన్ని మనం స్థూల దేశీయోత్పత్తిగా చెప్తాం. సో విత్ ఇన్ ఇండియాలో సో మనకి ఎంతైతే ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్ అయినాయో వాటి ప్రైస్ని మనం క్యాలిక్యులేట్ చేస్తే 3 సెక్టార్లో అగ్రికల్చర్, ఇండస్ట్రీ, సర్వీస్ నుంచి వచ్చినటువంటి మొత్తాన్ని మనం భారతదేశం యొక్క ఆదేశపు ఆదాయంగా చెప్తాం. అదే గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్. ఈ జీడిపిలో అంటే భారతదేశం ఒక సంవత్సర కాలంలో ఎంతైతే సంపాదించగలుగుతుందో అంతలో 10% ఈ ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ కింద కేటాయించడం అని చెప్తున్నారు. అదే 20 లక్షల కోట్లు. సో ఈ 20 లక్షల కోట్లని ప్రకటించినప్పుడు డైరెక్ట్గా 20 లక్షల కోట్లు ఇవ్వటమా లేదా
ఫ్లెక్సిబిలిటీ, లిక్విడిటీని అడ్జస్ట్ చేయటమా? అంటే లిక్విడిటీని అంటే ఉన్న మనీ సపరేట్గా పీపుల్కి మనీ ఇవ్వకోకుండా లోన్స్ ద్వారా కానీ, ఉన్న స్కీమ్స్ ద్వారా కానీ, సబ్సిడీస్ ద్వారా కానీ, అదర్ ఫార్మ్స్ ద్వారా ట్యాక్స్ కట్స్ ద్వారా కానీ, లేదా ఈఎంఐ పోస్ట్ పోన్ వల్ల కానీ వాళ్ళ మనీ ఒకేసారి గవర్నమెంట్ దగ్గరకు రాకోకుండా, వాళ్ళ మనీ ఒకేసారి ఖర్చు అవ్వకోకుండా వాళ్ళ దగ్గరే వాళ్ళ మనీ కొంత పీరియడ్ని అంటే టైం డిలే చేస్తూ లిక్విడిటీ పెంచే కార్యక్రమం ఈ ఆత్మనిర్భర్ భారత్ అభియాన్గా మేజర్గా చెప్తాం. సో వీటి గురించి క్రిటికల్ అప్రైజల్ చేస్తాను. దానికన్నా ముందు మనం వాళ్ళు చెప్పినవి ఏంటో అనేది కంప్లీట్గా చూద్దాం. లాస్ట్ వీడియోలో కంప్లీట్గా ఇండియాలో వీళ్ళు తీసుకొచ్చిన స్కీమ్స్ ద్వారా డైరెక్ట్ మనీ ఇచ్చారా లేదా లిక్విడిటీని పెంచారా అవన్నీ తెలుసుకుందాం. ఫస్ట్ నేను ఎంఎస్ఎంఈ సెక్టార్ గురించి మాట్లాడారు. ఎంఎస్ఎంఈ అంటే మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్, అంటే సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలు. ఈ సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమల్ని మనం మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ అంటారు. సో ఈ ఆత్మనిర్భర్ భారత్ అభియాన్లో ఎంఎస్ఎంఈ మీద ఎక్కువగా ఫోకస్ చేశారు. ఎందుకంటే ఎంఎస్ఎంఈస్ అనేవి మనం గమనిస్తే ఇండియా జీడిపిలో ఎక్కువ పర్సంటేజ్, అంటే ఇండస్ట్రీస్ ఉంటే ఆ ఇండస్ట్రీస్లో కూడా చిన్న సూక్ష్మ మధ్య తరహా పరిశ్రమలు ఎక్కువగా ఉన్నాయి. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, బిగ్ ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో, పెద్ద పెద్ద కంపెనీలు, టాటాలు కానీ, హుందాయి కానీ, లేదా అదర్ పెద్ద పెద్ద కంపెనీలు ఏవైతే ఉన్నాయో ఆ కంపెనీలకి చిన్న చిన్న కాంపోనెంట్స్ని ఎక్కువ శాతం అందించేవి ఈ ఎంఎస్ఎంఈలు. భారతదేశ జనాభాలో ఇండస్ట్రీస్లో పనిచేస్తూ ఉంటే ఆ ఇండస్ట్రీస్లో పనిచేసే వాళ్ళలో ఎంఎస్ఎంఈస్లోనే ఎక్కువ మంది పనిచేస్తున్నారు. ఎంఎస్ఎంఈలో పనిచేసే వాళ్ళు ఎక్కువగా బెనిఫిట్ అవ్వాలి. ఈ అన్ని కారణాల వల్ల ఎంఎస్ఎంఈ డెవలప్ అయితే మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పీపుల్ ఎకనామికల్గా సఫర్ అవ్వకుండా ఉంటారు. ఎంఎస్ఎంఈస్ కూడా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వాటి వల్ల కూడా ఎక్కువ మంది సఫర్ అవ్వకుండా ఉంటారు. సింపుల్గా చెప్పాలంటే ఎంఎస్ఎంఈస్ కంప్రైజెస్ బ్యాక్ బోన్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ. సో భారతదేశ ఆర్థిక వ్యవస్థకి ఎంఎస్ఎంఈస్ అనేది చిన్న సూక్ష్మ మధ్య తరహా పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఒక వెన్నుముక లాంటివి అనమాట. అందుకని ఎంఎస్ఎంఈస్ని ఎలా ఇప్పుడు వాటికి ఉపయోగపడాలి, ఈ 20 లక్షల కోట్లలో వాటికి సంబంధించి ఎటువంటి సదుపాయాలు కల్పించింది గవర్నమెంట్, ఈ ఆత్మనిర్భర్ భారత్ అభియాన్లో ఎంఎస్ఎంఈస్ మీద ఏ చర్యలు తీసుకున్నారో ఇక్కడ చూద్దాం మనం. $3 ట్రిలియన్ లోన్ని, అంటే సింపుల్గా వీళ్ళు ఏమంటున్నారంటే ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్, అంటే అత్యవసర లోన్ సదుపాయాన్ని కల్పిస్తున్నారు ఎంఎస్ఎంఈలకి. సో ఎంఎస్ఎంఈలకి అత్యవసరంగా లోన్ సదుపాయాన్ని కల్పిస్తున్నారు. ఎంతంటే $3 ట్రిలియన్. ఎవరు లోన్ ఇస్తారు ఎంఎస్ఎంఈస్కి అంటే చిన్న సూక్ష్మ మధ్య తరహా పరిశ్రమలు అంటే ఏం లేదు. సపోజ్ ఇప్పుడు విస్తరాకుల పరిశ్రమలు ఉంది, చిన్న చిన్న వాటర్ గ్లాసుల పరిశ్రమ ఉంది, టీ గ్లాసుల పరిశ్రమ ఉంది. వీటన్నీ కూడా ఎంఎస్ఎంఈస్కి ఎగ్జాంపుల్, చిన్న చిన్న పరిశ్రమలు. సో ఈ ఎంఎస్ఎంఈస్ మనకి ఎవరు లోన్ ఇస్తారు? బ్యాంకులు కానీ ఎన్బిఎఫ్సిలు కానీ. ఎన్బిఎఫ్సి అంటే అదర్ దాన్ బ్యాంక్స్ అన్నిటి కూడా మనం నాన్ బ్యాంక్ ఫైనాన్షియల్ కార్పొరేషన్స్ అంటాం. బ్యాంకులు కానీ ఎన్బిఎఫ్సిస్ కానీ ఎంఎస్ఎంఈస్కి లోన్ ఇస్తాయి. ఈ లోన్ను ఉపయోగించి వీళ్ళు ప్రొడక్షన్ని స్టార్ట్ చేస్తారు, వస్తువులను తయారు చేస్తారు. వీళ్ళు ప్రొడక్షన్ని స్టార్ట్ చేస్తున్నారు అంటే అక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్కి శాలరీస్ ఇస్తారు. ఆ ఎంప్లాయీస్కి శాలరీస్ వస్తున్నాయంటే వాళ్ళు ఎకనామికల్గా వైయబుల్ అయినట్టు. సో వాళ్ళు ఇంకొక వస్తువుల మీద స్పెండ్ చేస్తారు, ఆ వస్తువులు కొనుగోలు శక్తి పెరుగుతుంది, ఆ వస్తువులు తయారు చేసే పరిశ్రమలు పెరుగుతాయి. సో ఇలా చైన్ లింక్గా ఎకానమీ అనేది డెవలప్ అవ్వకుంటూ వెళ్తుంది. సో అయితే ఇట్లా ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ లోన్ మాత్రమే, గ్రాంట్ కాదు. గ్రాంట్ అంటే సింపుల్గా చెప్పాలంటే మీకు ఒక 100 రూపీస్ ఇస్తే గ్రాంట్ ఫామ్లో, లేదా ఎంఎస్ఎంఈస్కి సెంట్రల్ గవర్నమెంట్ గ్రాంట్ ఫామ్లో ఇచ్చిందనుకో మళ్ళీ తిరిగి పే చేయాల్సిన అవసరం లేదు. లోన్ క్రెడిట్ ఫామ్లో కనుక ఇస్తే తిరిగి పే చేయాలి ఒక సర్టెన్ టైంలో విత్ ఇంట్రెస్ట్ రేట్తో. అది లోన్ అంటే. సో ఇక్కడ మనకి ఎంఎస్ఎంఈస్కి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆఫర్ చేస్తున్న $3 ట్రిలియన్ బ్యాంక్ నుంచి ఎన్బిఎఫ్సి నుంచి లోన్గా ఆఫర్ చేస్తున్నాయి. అంటే వీళ్ళు తిరిగి పే చేయాలి ఎంఎస్ఎంఈ వాళ్ళు, కానీ ఇప్పుడు కాదు, కొంత సర్టైన్ పీరియడ్ వచ్చిన తర్వాత ఫ్లెక్సిబిలిటీ ఇచ్చారు లిక్విడిటీ ఉండటం కోసం. ఎందుకంటే వీళ్ళ దగ్గర ఇప్పుడు కోవిడ్-19 సిచ్యువేషన్లో 3 months వీళ్ళు లాక్డౌన్లో ఉన్నారు కాబట్టి వీళ్ళ పరిశ్రమలు నడవక ఎక్కువ మంది దగ్గర మనీ ఉండదు. మనీ లేకపోతే సప్లై చేయలేరు వీళ్ళు, అంటే ప్రొడక్షన్ యూనిట్ని స్టార్ట్ చేయలేరు. అలాంటి మనీని బ్యాంకులు ఎన్బిఎఫ్సిస్ ద్వారా వీళ్ళకి లోన్స్ ఇవ్వటం కోసమే ఈ $3 ట్రిలియన్ రూపీస్ని ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. సో అయితే దీనికి కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఈ $3 ట్రిలియన్ రూపీస్ ఎంఎస్ఎంఈస్కి ఇచ్చేటప్పుడు ఏ కండిషన్స్ ఎవరికి ఇస్తారు? 29/2/2020 అంటే ఫెబ్ 29 వరకు ఏ కంపెనీ అయితే స్ట్రెస్డ్ అసెట్ ఉందో, స్ట్రెస్డ్ అసెట్ చాలా ఎకానమీకి సంబంధించిన టాపిక్స్ కవర్ అవుతాయి ఇక్కడ.
స్ట్రెస్డ్ అసెట్ అని ఎప్పుడు అంటామంటే, సపోజ్ ఏ బ్యాంకు దగ్గర నుంచి అయినా కానీ ఒక కంపెనీ లేదా ఒక పర్సన్ లోన్ తీసుకున్నాడు అనుకోండి. లోన్ తీసుకున్నప్పుడు 3 months అంటే 90 days వరకు తీసుకున్న అమౌంట్ అంటే ప్రిన్సిపల్ కానీ ఆ ప్రిన్సిపల్ కట్టే ఇంట్రెస్ట్ రేట్ కానీ పే చేయకపోతే ఆ 90 days తర్వాత దాన్ని నాన్ పెర్ఫార్మింగ్ అసెట్గా క్రియేట్ చేస్తారనమాట. అంటే నిరర్ధక ఆస్తిగా క్రియేట్ చేస్తారు. అంటే ఇది రిస్క్తో కూడుకున్నది అనమాట. అంటే బ్యాంకుకి తిరిగి పే చేయట్లేదు. సింపుల్గా చెప్పాలంటే విజయ్ మాల్యా 90 days లోపల, అంటే సపోజ్ ఫస్ట్ మంత్ నుంచి అతను కట్టలేదు, ఫస్ట్ డే నుంచి, అంటే చూశారు బ్యాంక్ దగ్గర నుంచి లోన్ తీసుకున్నాడు, ఫస్ట్ మంత్ నుంచి ఈ 90 days లోపల, 90 days తర్వాత అయితే దాన్ని ఎన్పిఏ అంటారు. 90 days కన్నా ముందు ఇతను ప్రిన్సిపల్ అమౌంట్ కానీ ఇంట్రెస్ట్ కానీ పే చేయకపోతే 90 days కన్నా ముందు, సో దీన్ని మనం స్ట్రెస్డ్ అసెట్ అంటాం. అంటే నాన్ పెర్ఫార్మింగ్ అసెట్ కన్నా ముందు 90 days తర్వాత అతను కట్టకపోతే అది ఎన్పిఏగా మారిపోతుంది. అంటే నిరర్ధక ఆస్తిగా అతను పే చేయట్లేదు అని డిసైడ్ చేస్తారు. ఎన్పిఏ అవ్వక ముందు 90 days కన్నా లోపల ఉన్నప్పుడు దాన్ని స్ట్రెస్డ్ అసెట్ అంటారు. అంటే ఇప్పుడు సింపుల్గా ఏదైనా ఒక ఎంఎస్ఎంఈ బ్యాంక్ దగ్గర నుంచి లోన్ తీసుకొని కట్టలేకపోతుంది, ప్రిన్సిపల్ అమౌంట్ లోన్ కూడా పే చేయలేకపోతుంది, ఇంట్రెస్ట్ రేట్ కూడా పే చేయలేకపోతుంది. అలా 90 days వరకు, 90 days లోపల కూడా అలానే ఉంది దాని పరిస్థితి. 90 days తర్వాత ఎన్పిఏ అంటాం. 90 days లోపల ఇప్పుడు స్ట్రెస్డ్ అసెట్గా క్రియేట్ చేస్తారు. ఇలా స్ట్రెస్డ్ అసెట్స్ ఉన్న ఎంఎస్ఎంఈస్కి కూడా ఈ $3 trillion తీసుకునే అవకాశం ఉంది. తర్వాత డెట్ ఆఫ్ 25 crores, 25 కోట్లు ఆల్రెడీ బ్యాంకుల దగ్గర నుంచి కానీ ఎన్బిఎఫ్సి దగ్గర నుంచి కానీ తీసుకున్నటువంటి కంపెనీలు అయితే ఉన్నాయో 25 కోట్ల రూపాయల దగ్గర నుంచి లోపలికున్న కంపెనీలన్నీ కూడా ఎలిజిబుల్. 25 కోట్ల కన్నా కూడా డెట్ ఎక్కువగా తీసుకొని ఉంటే వాళ్ళకి ఈ ఎమర్జెన్సీ లైన్ ఆఫ్ క్రెడిట్ అంటే ఈ ఎమర్జెన్సీ లోన్ సదుపాయాన్ని కల్పించకపోవచ్చు. తర్వాత ఏ కంపెనీ అయినా కానీ 100 crores టర్న్ ఓవర్ అంతకన్నా తక్కువ ఉంటే వాళ్ళకి ఈ $3 trillion రూపీస్లో ఎంఎస్ఎంఈస్కి ఇచ్చిన ఆఫర్లో బ్యాంకులో ఎన్బిఎఫ్సి దగ్గర నుంచి లోన్ తీసుకునే అవకాశం కల్పించడం జరుగుతుంది అనమాట. అయితే ఈ $3 trillion రూపీస్ భారతదేశంలో ఉన్నటువంటి ఎంఎస్ఎంఈస్ అన్నిటికీ కూడా బ్యాంకులు నాన్ బ్యాంకుల నుంచి సో లైన్ ఆఫ్ లోన్ సదుపాయాన్ని కల్పిస్తున్నట్టున్నారు. అయితే ఈ లోన్ సదుపాయం కల్పించినప్పుడు ఏం చేస్తారంటే కొలాటరల్ ఫ్రీ లోన్ ఇస్తున్నట్టున్నారు. కొలాటరల్ ఫ్రీ లోన్, కొలాటరల్ అంటే ఏంటంటే, సపోజ్ నేను ఎంఎస్ఎంఈ ఒక విస్తరాకులు కుట్టే పరిశ్రమ అనుకోండి ఎంఎస్ఎంఈ, నేనేం చేశానంటే నాకు ఒక 1 lakh రూపీస్ కావాల్సి వచ్చింది. నేను బ్యాంక్ దగ్గరికి వెళ్ళా, బ్యాంక్ దగ్గరికి 1 lakh కావాలని వెళ్తే నాకు 1 lakh ఎవరు ముందు బ్యాంక్ దగ్గరికి 1 lakh కావాలని వెళ్ళినప్పుడు బ్యాంక్ వాళ్ళు ఏం చేస్తారంటే ఈ 1 lakh సంబంధించినటువంటి అసెట్ నా దగ్గర నుంచి తీసుకుంటారు. సో దీన్ని కొలాటరల్ అంటారు. అంటే ఎంతో కొంత ఆస్తి పేపర్లో మనం పెట్టాలన్నమాట, అది కొలాటరల్. అది గోల్డ్ కావచ్చు లేదా అగ్రికల్చర్ ల్యాండ్ కావచ్చు. సో అలాంటివి చాలా ఉన్నాయి. సో సింపుల్గా చెప్పాలంటే మనం ఏదో ఒక ట్రస్టీగా పెట్టాలి, కొలాటరల్ అంటాం దాన్ని. అలా నువ్వేమీ పెట్టకోకుండా ఇక్కడ లోన్ ఇస్తారంట. నార్మల్ ఫినోమినాలో ఏంటంటే నువ్వేదో ఒకటి నువ్వు మనీ కావాలంటున్నావు కాబట్టి ఏదో ఒకటి అక్కడ పెడితేనే, అంటే ల్యాండ్ పేపరో లేదా గోల్డో ఏదో ఒకటి పెడితేనే నీకు లోన్గా ఇస్తారు. ఇక్కడ ఏమీ కొలాటరల్ లేకుండానే లోన్ ఇస్తారంట, అది కొలాటరల్ ఫ్రీ లోన్ ఎంఎస్ఎంఈకి. సో ఇదొక ఫ్లెక్సిబిలిటీ. తర్వాత గవర్నమెంట్ ఇండైరెక్ట్గా గ్యారంటీ ఇస్తుందంట లోన్కి. ఆ లోన్ ఇండైరెక్ట్గా గ్యారంటీ ఇచ్చేది ఎవరంటే ఎన్సిజిటిసి, అంటే నేషనల్ క్రెడిట్ గ్యారంటీ ట్రస్ట్ కంపెనీ. ఈ నేషనల్ క్రెడిట్ గ్యారంటీ ట్రస్ట్ కంపెనీ ఏదైతే ఉందో గ్యారంటీ ఇస్తారు, థర్డ్ పార్టీ గ్యారంటీ. ఇది గవర్నమెంట్ ఇండైరెక్ట్గా గ్యారంటీ ఇస్తుంది. అంటే దాని అర్థం ఏంటంటే, సపోజ్ గవర్నమెంట్ డైరెక్ట్గా గ్యారంటీ ఇవ్వడం అంటే ఏంటంటే, సపోజ్ నేను ఎంఎస్ఎంఈ అంటే చిన్న మధ్య తరహా పరిశ్రమలో ఏదో ఒక పరిశ్రమ నాది. ఈ ఎంఎస్ఎంఈ అని నేను ₹1 కోటి లోన్గా తెచ్చుకున్నా బ్యాంక్ దగ్గర నుంచి కొలాటరల్ ఫ్రీగా. అప్పుడు ఈ 1 crore నేను తిరిగి పే చేయలేకపోయినా నాకు ఎవరు గ్యారంటీగా ఉన్నారు? గవర్నమెంట్ గ్యారంటీగా ఉంది. గవర్నమెంట్ గ్యారంటీగా ఉంది కాబట్టి నేను తిరిగి పే చేయలేకపోతే ఈ బ్యాంకుకి ఎవరు పే చేస్తారు? గవర్నమెంట్ పే చేస్తుంది. అది గ్యారంటీ అంటే. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే ఇండైరెక్ట్ గ్యారంటీ ఇస్తామని చెప్తున్నారు. ఇండైరెక్ట్ గ్యారంటీ ఇస్తే గవర్నమెంట్ సపోజ్ ఒక పర్సను 1 crore లోన్ తీసుకున్నాడు, ఇండైరెక్ట్ గ్యారంటీ ఇస్తే ఏంటంటే ఇప్పుడు 1 crore ఈ పర్సన్ ఇవ్వలేకపోతుండ ఆ బ్యాంక్కి. అప్పుడు గవర్నమెంట్ డైరెక్ట్గా కనుక గ్యారంటీ ఇస్తే 1 crore గవర్నమెంటే బ్యాంక్కి ఇస్తుంది. కానీ ఇక్కడ ఇండైరెక్ట్ గ్యారంటీ ఇస్తే దీంట్లో ఒక 20% లేదా 40% లేదా 50% లేదా 60% మాత్రమే 1 crore తిరిగి పే చేస్తుంది గవర్నమెంట్, థర్డ్ పార్టీ కాబట్టి. ఒకవేళ డైరెక్ట్గా గ్యారంటీ ఇస్తే మాత్రం మొత్తం అమౌంట్ తనే పే చేస్తుంది. సో ఇది గవర్నమెంట్ ఇండైరెక్ట్గా గ్యారంటీ ఇస్తామని చెప్తుంది. అంటే ఎంఎస్ఎంఈలకి బ్యాంకులు రుణాలు ఇవ్వడానికి భయపడుతున్నాయి. ఎందుకంటే ఎంఎస్ఎంఈలు అనేది చాలా చిన్నవి, వీటికి వచ్చే లాభాలు చాలా తక్కువగా ఉంటాయి. లోన్ తీసుకున్నాక వీళ్ళు కడతారో లేదో అని బ్యాంకులు ఎన్బిఎఫ్సీలు ఏం చేస్తాయంటే
వీళ్ళకి మనీని ఇవ్వడానికి, లోన్ ఇవ్వడానికి చాలా ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటుంది. అంత సామాన్యంగా లోన్ ఇవ్వరు. ఒకవేళ గవర్నమెంట్కి ఎందుకు తిరిగి పే చేయలేరు అనే భయంతో, ఒకవేళ గవర్నమెంట్ కనుక లోన్ గ్యారంటీ ఇస్తే, అంటే ఆ ఎంఎస్ఎంఈ ఎవరైతే ఉన్నారో బ్యాంకులు మీ దగ్గర నుంచి లోన్ తీసుకున్నప్పుడు వాళ్ళు కట్టకపోతే నేనే కడతా అంటాం గ్యారంటీ అనమాట. అలా గవర్నమెంట్ గ్యారంటీ ఇస్తే బ్యాంకులు ఎంఎస్ఎంఈకి లోన్లు ఇస్తాయి. ఎంఎస్ఎంఈకి లోన్ తీసుకుంటే ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తారు, సప్లై స్టార్ట్ అవుతుంది, వస్తువులు ఉత్పత్తి అవుతాయి, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అవుతుంది. సో అందుకని గవర్నమెంట్ ఏం చేసిందంటే డైరెక్ట్గా ఇవ్వకుండా ఇక్కడ ఇండైరెక్ట్ గ్యారంటీ ఇచ్చింది. ఇండైరెక్ట్ గ్యారంటీ ఇవ్వడం వల్ల మనీ ఎంఎస్ఎంఈ తీసుకున్నప్పుడు ఫుల్ ఫ్లెజ్డ్గా కాకుండా దాంట్లో ఎంతో కొంత పర్సంటేజ్ని ఇస్తుంది ఇండైరెక్ట్గా అంటే. సో దీని మీద కొంచెం ఎలిగేషన్స్ రావడం వల్ల మళ్ళీ ఏం చేస్తారంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిస్క్ ఫ్రీ ట్యాగ్ని ఇచ్చింది దీనికి. అంటే ఎవరైతే ఎంఎస్ఎంఈ బ్యాంకులకి రిస్క్ ఫ్రీ ట్యాగ్ని ఇచ్చింది అనమాట. సో మళ్ళీ ఏం చేశారంటే కొన్ని ఎలిగేషన్స్ రావడం వల్ల ఓకే ఎంఎస్ఎంఈస్ తీసుకునే లోన్ మీద ఫుల్ గ్యారంటీ ఇస్తాం మేము, ఇండైరెక్ట్ గ్యారంటీ కాదు, రిస్క్ ఫ్రీ ట్యాగ్ని ఆర్బీఐ ఇచ్చింది అనమాట. అంటే ఏంటంటే ఇప్పుడు 1 crore ఎంఎస్ఎంఈ బ్యాంక్ దగ్గర నుంచి లోన్ తీసుకున్నప్పుడు ఒకవేళ ఆ ఎంఎస్ఎంఈ తిరిగి పే చేయలేకపోతే ఆ 1 crore ఎవరు పే చేస్తారంటే గవర్నమెంటే పే చేస్తుంది. ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ రిస్క్ ఫ్రీ ట్యాగ్ అదనమాట. అయితే ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుంది ఎంఎస్ఎంఈ ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో, COVID-19 సిచ్యువేషన్లో లోన్ తీసుకుంటుంది. మరి బ్యాంక్ దగ్గర నుంచి ఎంఎస్ఎంఈలు ఎవరైనా లోన్ తీసుకుంటే ఆ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంతంటే 9.25%. 9.25% ఇంట్రెస్ట్తో బ్యాంక్ దగ్గర నుంచి ఎంఎస్ఎంఈకి లోన్ ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ వీళ్ళు ఎన్బిఎఫ్సి, నాన్ బ్యాంక్ ఫైనాన్షియల్ కార్పొరేషన్, బ్యాంకు కాని సంస్థ నుంచి వేరే అనేక రకాల సంస్థలు ఉన్నాయి. సో ఈ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కార్పొరేషన్స్ నుంచి లోన్ తీసుకుంటే ఎక్కువ ఉంటుంది కాబట్టి, నాన్ బ్యాంక్ కాబట్టి 12% ఇంట్రెస్ట్ రేట్ ఉంటుంది. ఒకవేళ బ్యాంక్స్ దగ్గర నుంచి తీసుకుంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 9.25% ఎంఎస్ఎంఈలు పే చేయాల్సి ఉంది. అయితే ఈ ఎంఎస్ఎంఈలకి ఎంత లోన్ ఇస్తారు? ఈ $3 trillion ఇండియాలో ఉన్నటువంటి అన్ని ఎంఎస్ఎంఈలకి ఇస్తారు. అంటే సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు ఎవరైతే ఉన్నారో మీరు వచ్చి బ్యాంకుల దగ్గర నుంచి, ఎన్బిఎఫ్సి దగ్గర నుంచి లోన్ తీసుకోండి, మేము గవర్నమెంట్ $3 trillion రూపీస్ని ఇస్తున్నాం అని చెప్పింది. అయితే ఈ $3 trillion ఒక్కొక్క ఎంఎస్ఎంఈకి ఎంత ఇస్తారు అంటే 20% ఆఫ్ డెట్ని లోన్గా ఇస్తారు. అంటే సపోజ్ ఇప్పుడు ఒక ఎంఎస్ఎంఈ ఉంది, ఎంఎస్ఎంఈ ఒక 100 రూపీస్ లోన్గా తీసుకుంది. ఇప్పుడు ఈ $3 trillion రూపీస్ ఏదైతే ఆఫర్ ఇచ్చారో ఆ ఎంఎస్ఎంఈ ఇంతకుముందు లోను 20% డెట్గా ఉందనుకోండి, 100 రూపీస్ తీసుకుంది ఇంతకుముందు ఏదో ఒక బ్యాంక్ దగ్గర నుంచి. ఇప్పుడు దీని ప్రకారం ఏంటంటే 20% ఆఫ్ డెట్ అంటే ₹100 లోన్ తీసుకుంది కదా, దాంట్లో ₹20 ఇప్పుడు బ్యాంకు ఈ స్కీమ్ కింద వాళ్ళకి అందిస్తుంది. సో అంటే వీళ్ళ డెట్ పర్సంటేజ్లో 20% ఆఫ్ డెట్ని ఈ ఎంఎస్ఎంఈస్కి లోన్ ఆఫర్ ఇవ్వడం జరుగుతుంది ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ కింద. సో ఇది ఎంఎస్ఎంఈకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. ఈ ఎంఎస్ఎంఈస్కి సంబంధించి మనకి ఇంకొక 2 or 3 సిరీస్ వస్తాయి. దాంతో ఫస్ట్ ఎంఎస్ఎంఈ టాపిక్ కవర్ అయినట్టు. సో ఈ ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ని మనం కంటిన్యూగా సిరీస్ చేసుకుంటూ వెళ్తాం, ఎందుకంటే మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. అంటే బడ్జెట్కి ఇప్పుడు వాల్యూ లేదు. ఈ ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ కనుక మీరు చూస్తే ఎకనామిక్ సర్వే కానీ బడ్జెట్ని కానీ ఈ ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ని కంప్లీట్గా రీప్లేస్ చేసిందిగా మనం చెప్పుకోవచ్చు. అందుకని ఈ ఆత్మనిర్భర్ భారత్ అభియాన్లోనే మొత్తం ఎకానమీ మనకి చాలా ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయడం జరిగింది. అందుకని దీన్ని మనం సిరీస్ వైజ్ తీసుకొని వెళ్తాం. అయితే ఎస్విఆర్ అకాడమీ తరపు నుంచి మీకు గ్రామ సచివాలయానికి సంబంధించి రీసెంట్గా జూలైలో ఎగ్జామ్ జరుగుతూ వస్తుందని చెప్తున్నారు కాబట్టి దీనికి సంబంధించి మీకు షార్ట్ పీరియడ్లో చదవటం కోసం ఒక కాంప్రహెన్సివ్గా ఒక 520 pages ఉన్నటువంటి పీడిఎఫ్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు 25th నుంచి ఏ అయితే క్వశ్చన్స్ ఇంతకుముందు ప్రీవియస్ క్వశ్చన్స్ ఉన్నాయో వాటి ఆధారంగా మీకు ఒక 10 టెస్ట్ సిరీస్ ఇవ్వడం కూడా జరుగుతుంది. సో దీనికి సంబంధించి మీరు ఎలా ఈ పీడిఎఫ్ని కానీ టెస్ట్ సిరీస్ని కానీ తీసుకోవాలంటే డిస్క్రిప్షన్స్లో లింక్ను ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆ లింక్లోకి వెళ్తే మీరు పేమెంట్ గేట్వేలోకి వెళ్తారు. సో ఇది ఈ పీడిఎఫ్ మీకు 100 రూపీస్కి ఇవ్వడం జరుగుతుంది. ఈ ఏదైతే టెస్ట్ సిరీస్ ఉన్నాయో ఇది 200 రూపీస్ ఎంత ఉంటుంది. డిస్క్రిప్షన్లో మీకు లింక్ ఇవ్వడం జరుగుతుంది. సో ఎస్విఆర్ అకాడమీ యొక్క అడ్మినిస్ట్రేషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీకు ఈ 100 రూపీస్ సంబంధించిన పీడిఎఫ్ని మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇది మీకు కాంప్రహెన్సివ్గా షార్ట్ పీరియడ్లో చదవటం కోసం, దాంతోపాటు మీరు టెస్ట్ చేసుకోవడం కోసం ఉంటుంది. వీటి యొక్క స్పెషాలిటీ ఏంటంటే ప్రీవియస్ పేపర్స్ ఎగ్జామ్స్ ఆధారంగా వీటిని కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. సో ఈ ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ సిరీస్ అనేది మనకి ఈ వచ్చే ఎగ్జామ్స్లో గ్రూప్ 2 కానీ లేదా గ్రామ సచివాలయం కానీ, గ్రూప్ 1 కానీ, సివిల్స్ పాయింట్ ఆఫ్ వ్యూ కానీ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్గా ఎకానమీలో మనం చెప్పుకోవడం జరుగుతుంది. దాంతోపాటు ఈ గ్రామ సచివాలయంలో మనకి 20 క్వశ్చన్లు ఎకానమీ అడిగారు పోయినసారి. సో అందుకని ఈ ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ సిరీస్ కంప్లీట్ అయితే దాదాపుగా మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మనకి దీని నుంచి కవర్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఓన్లీ వీళ్ళు ఎకానమీ మాట్లాడుతున్నారంటే దాదాపుగా అదర్ ఆస్పెక్ట్స్ కూడా మాట్లాడుతున్నట్టే కాబట్టి.